ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మీ గొడవ? చూడండి శంకర్ గారు, గోరింటాకు ఎలా పండిందో చూపించమంటే పారిపోయి వచ్చేస్తుంది. నేను ఫస్ట్ నాన్నకి చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి నాన్న. మీరు మాకు ఏ ముహూర్తంలో పెళ్లి చేశారో కానీ అక్కి మిమ్మల్ని నాన్నగా ఫిక్స్ అయిపోయింది శంకర్ గారు. పర్లేదులే, నాకు అలవాటైపోయిందిలే రవి. చెప్పండి ఎలా పండింది నా చెయ్యి? నిజం చెప్పనా, ఇప్పటి వరకు నువ్వే ఎక్కువగా రవిని ప్రేమిస్తున్నావు అనుకున్నా, కానీ ఈ గోరింటాకు పండిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకన్నా ఎక్కువగా రవి నిన్ను ప్రేమిస్తున్నాడు. థ్యాంక్ యూ శంకర్ గారు, బతికించారు. ఏం బావా, ఒకవేళ ఎర్రగా పండకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకొని భయపడినట్టున్నావు? లైట్ గా భయపడ్డానా బాయ్? అన్నయ్య, మా ఆయన సంగతి తర్వాత ముందు మీ ఆవిడ చేతులు ఎలా పండాయో చెప్పు. ఎలా పండుతుంది? బాగా ఎర్రగా పండుతుంది. ఐ లవ్ హర్ సో మచ్ కదా. అయినా నేనే కోతలు కోయడం లేదు. తను బయటకు వచ్చాక మీరే చూస్తారు కదా. చూస్తాం, ఎందుకు చూడం? మా అమ్మ చేతులు ఎలా పండాయి నాన్న? సరిపోయింది. ఇప్పటి వరకు అక్కి అనుకున్నాను, నువ్వు కూడా మమ్మల్ని అమ్మా నాన్న ఫిక్స్ అయిపోయావు అనమాట. సరే మీరెళ్ళి హ్యాపీగా ఫొటోస్ దిగుతూ ఉండండి. ఆవిడ రెడీ అవుతున్నట్టున్నారు. నేను వెళ్ళి ఆవిడని తీసుకొస్తాను. వెళ్ళండి. ఫొటోస్ తీసుకుందాం. పదండి. ఏమై ఉంటుంది? గౌరీ గారి చెయ్యి ఎర్రగా పండలేదనుకుంటా, అందుకే బయటికి రాలేదేమో ఈవిడ. గౌరీ గారు ఏమండే గౌరీ గారు? అరే చూడండి, మీరెందుకు బయటికి రావట్లేదో నాకు అర్థమైంది. గోరింటాకు సరిగా పండకపోతే మాత్రం మరీ అంత డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదండి. నా మాట విని ఒకసారి తలుపు తీయండి. గౌరీ గారు, మీ చూపు చూస్తుంటేనే నా మీద కోపం ఉందని అర్థమైపోయిందిలేండి. యాక్చువల్లీ నా చెయ్యి మరీ అంత బ్యాడ్ కాదండి. అందరూ లక్కీ హ్యాండ్ అనే అంటారు. అందుకే మీకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా గోరింటాకు పెట్టాను. మేబీ గోరింటాకులో ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటానండి. అయ్యయ్యో, దీనికి ఎవరైనా ఇలా బాధపడతారా చెప్పండి? మీరు మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదండి నేను. సారీ అండి. మీరు అడిగితేనే కదా నేను గోరింటాకు పెట్టాను. లేదంటే మీ చెల్లెళ్ళు ఎవరైనా పెట్టుండేవాళ్ళు. అప్పుడు మీ చెయ్యి ఎర్రగా పండేది. మీరు కాకుండా నాకు ఇంకెవరు గోరింటాకు పెట్టినా ఇంత ఎర్రగా పండేది కాదండి. అయ్య బాబాయ్, ఇదేంటండి ఇంత ఎర్రగా పండింది? ఇది నిజమేనా? కొంపదీసి లిప్స్టిక్ ఏమైనా పూసారా? ఏది? నాకేం అవసరం, మా ఆయనకి నేనంటే అంత ప్రేమ కాబట్టే ఇంత బాగా పండింది. అబ్బో, మీ కాబోయే ఆయన సంగతి ఏమో గాని నా చేతులతో మీ గోరింటాకు పెట్టడం వల్లే ఇంత బాగా పండిందండి. నాది మంచి లక్కీ హ్యాండ్ అండి. ఏదైనా ఈ శంకర్ గడి సుడి మంచి స్ట్రాంగ్ గా ఉందండి. మరి చేతులు ఇంత బాగా పండితే ముక్కుతూ మూలుగుతూ గదిలో ఎందుకు కూర్చున్నారండి? ఈ స్పెషల్ మూమెంట్ ని ఎంజాయ్ చేద్దామని. ఏం లేదులేండి. సరే రండి, కిందకెళ్ళి మీ చేతులు చూపిద్దాం. మీ చెల్లెళ్ళకి గాని అక్కి గాని ఇంత బాగా పండలేదండి. వద్దండి, బాగోదేమో, మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఎవరేమనుకోరు, రండి. శ్రావణి, మీ అందరి చేతులు బాగానే పండినాయి గాని మా గౌరీ మేడం గారి చేయి ఎలా పండిందో ఏంటో అర్థం కావట్లేదు. బాబాయ్, అద్భుతంగా పండింది బాబాయ్. లేడీస్ చూపించండి. మొహమాట పడతారేంటి? చెయ్యి చూపించండి వాళ్ళకి. చూడండి అందరూ, మీ అందరి చేతుల కంటే గౌరీ గారి చేతులే బాగా పండాయి. దట్ క్రెడిట్ గోస్ టు శంకర్. చాలా బాగా పండింది. పెట్టింది ఎవరు? మనం. మరి తెలియకన్నా కూడా నాన్న కరెక్టే అన్నారమ్మా. అవునక్క, బావగారికి నువ్వంటే ఎంత ఇష్టమో నీ గోరింటాకు పండడం చూస్తేనే తెలిసిపోతుంది. ఏదేమైనా మంచి ఘాటు ప్రేమ కదా మీది. గౌరీ మేడం గారి చెయ్యే అందరికంటే బాగా పండుతుందని నాకు తెలుసు సార్.
ఎందుకంటే మేడం గారి మీద మీకున్న ప్రేమ అంత గొప్పది. అంటే అంత అభిమానంతో మీరు నాకు గోరింటాకు పెట్టారు కదా, అదే వాళ్ళ ఉద్దేశం. ఏంటి నాన్న నువ్వు కూడా? ఫ్లోలో నోరు జారిందిరా. అన్నయ్య నీకు నిజంగా అభిమానం చాలా ఎక్కువ అన్నయ్య. అవునన్నయ్య, ఆ అభిమానం ఎవరి మీద కూడా మాకు బాగా అర్థమైంది. మీరేంట్రా బాగా సాగదీస్తున్నారు? తెలివితే ఎట్లా దెబ్బలు పడతారు రే. చూసావా రాకేష్, వాళ్ళ పెళ్లి కంటే ముందు వీళ్ల పెళ్ళే జరిగిపోయేలా ఉంది. శంకర్కి గత జన్మ తెలియకపోతేనే ఇంత సంతోషంగా ఉన్నారే, ఇక తెలిస్తే వీళ్ల సంతోషానికి హద్దులు ఉండవేమో. అంతవరకు వాడిని లోకంలో ఉండనిస్తే కదా. మనం ఆ శంకర్ని ఇంట్లో నుంచే పంపలేకపోతున్నాం, ఇంకా ఈ లోకం నుంచి ఏం పంపిస్తాం? పంపిస్తాను. వీడిక్కడే ఉంటే నా చెల్లి పూర్తిగా మారిపోయి వర్ధన్ కుటుంబ కోడలిగా అయిపోతుంది. ఏం జరిగినా సరే ఇప్పటికిప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తాను. మొత్తానికి వీళ్ళందరికీ గోరింటాకు భలే పండిందబ్బా. మీరైతే ఇంకా అద్భుతంగా పండిందండి. మీరు వేసుకున్న డ్రెస్ లాగే ఉంది మీ గోరింటాకు కూడాను. ఏం రాకేష్ ఇది? ఎందుకు మా లగేజ్ ఇలా పారేశారు? ఎందుకంటే మీరు ఇంట్లో ఉండకూడదని రాకేష్ డిమాండ్ కాబట్టి. అతని డిమాండ్స్ ప్రకారమే కదా మా అన్నయ్య గౌరీ గారు రిజైన్ చేశారు. మళ్ళీ ఇంకేంటి డిమాండ్స్? అయినా మేమంతా ఇక్కడ మ్యారేజ్ ఈవెంట్ చేయడానికి యాజ్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ ఉన్నాం. సో మ్యారేజ్ పూర్తయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. మీరంతా మాట్లాడడం అయిపోయిందా? చూడండి, మీ తెలివితేటలు నా దగ్గర కాదు. మీకు మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంది అన్నారు కదా, అది ఇక్కడే ఉండి చేయక్కర్లేదు, బయట ఉండి కూడా చేయొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.